జనగామ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి బండారి నరసింగరావు అందిస్తున్న జిల్లా నివేదిక. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నవంబర్ 19న జనగామ జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు, కుటుంబ సమగ్ర సర్వేపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, పింకేష్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురీషా పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరుగుతోందని, ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ ఆ వివరాలన్నీ ఓపీఎంఎస్లో నమోదు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దొడ్డు రకం ధాన్యానికి 98 కోట్ల రూపాయలు, సన్న రకం ధాన్యానికి ₹1 కోటి వరకు చెల్లించినట్లు తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జనగామ కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు రహదారిపై అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి పొడవునా సైన్ బోర్డులను, లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలు, పాదచారులు రోడ్డు దాటే జీబ్రా క్రాసింగ్, రిఫ్లెక్టింగ్ లైట్లను పెట్టాలన్నారు. వాహనాలు నడిపేందుకు ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలని, సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. మద్యం తాగి వాహనం నడిపినా, మైనర్లు వాహనం నడిపినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని బొమ్మెర గ్రామంలో ఉన్న భక్తపోతన నివాస స్థలాన్ని సందర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, పర్యాటక శాఖ చైర్మన్ రమేష్ రెడ్డి, పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్వినీరెడ్డి ఉన్నారు. పోతన నివాస పరిసరాలను పరిశీలించారు. పోతన సమాధితో పాటు ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. పోతన నివాస ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరుస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ధర్మకాంచ మినీ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడలను కలెక్టర్ ప్రారంభించారు. రన్నింగ్, షాట్పుట్, క్యారమ్స్, చెస్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదు అన్నారు. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం ముసాయిదా ఓటర్ జాబితాను నవంబర్ 22న ప్రచురించినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ జాబితాను ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్తో పాటు ఉపాధ్యాయ పోలింగ్ స్టేషన్ల వద్ద పరిశీలన కోసం అందుబాటులో ఉంచారు. జిల్లాలో నమోదైన ఉపాధ్యాయుల కోసం నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. తుది ఓటరు జాబితాను డిసెంబర్ 30న ప్రచురించి ప్రకటించనున్నారు. జిల్లా కేంద్రంలో నర్సింగ్ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం ₹23 కోట్ల మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహ సముదాయంలోని పై అంతస్తును కేటాయించారు. తరగతి గదుల్లో కుర్చీలు, ఫర్నిచర్, ఫ్యాన్ తదితర సదుపాయాలు కల్పించారు. టాయిలెట్లు, వంటగది మరమ్మతు చేశారు. ఈ కళాశాలను వర్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 2న ప్రారంభించారు. తరగతులు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ సుధా తెలిపారు. నెహ్రూ యువ కేంద్రం, మై భారత్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక వర్క్షాప్ను జిల్లా కేంద్రంలోని గురుకుల కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు ప్రసంగిస్తూ, మాదక ద్రవ్యాలకు బానిస కావద్దని యువతకు సూచించారు. తమ చుట్టుపక్కల ఎవరైనా మాదక ద్రవ్యాలు సేవిస్తూ కనిపిస్తే డయల్ 100కి 1933 హెల్ప్లైన్కి తెలియజేయాల్సిందిగా కోరారు. భారత రాజ్యాంగం ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టరేట్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పోషించిన ప్రధాన పాత్రను గుర్తు చేసుకున్నారు. 75 ఏళ్ల గణతంత్రంలో ఇప్పటికీ 106 సార్లు రాజ్యాంగ సవరణ చేశారని వక్తలు తెలిపారు.